వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇథనో బాట్నీ. ఇథనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కల, పండ్లు, అలాగే కూరగాయలు, అలాగే ఇథనో మెడిసిన్ అండి. ఆయుర్వేద మొక్కల గురించి, అనేక జాతులు కలిగినటువంటి మొక్కల గురించి, ప్రస్తుతం ఆదివాసులు ఉపయోగించినటువంటి మొక్కలు, అలాగే వివిధ ఉపయోగాల గురించి అండి. మానవ సంక్షేమంలో ఉపయోగపడుతున్న మొక్కల గురించి నా ఛానల్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ముందు మంచి వాళ్ళతో వస్తానండి నేను, మీ లచ్చన ద్వారా. అయితే నేను ఈరోజు మా ఊర్లో ఉన్నాను. అంటే నాతో పాటు ఇంకా మా భూపాల్ రాజు ఉన్నాడండి. ఈరోజు అయితే మంచి ఇంట్రెస్ట్ అయిన మంచి మొక్క కోసం పరిచయం చేయబోతున్నామండి. అయితే చూపిస్తాము లేట్ చేయకుండా. మరి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీరు అలాగే చూసినట్లయితే 10 మందికి చేరుతుంది, ఉపయోగం ఉంటుందండి. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. స్టార్ట్ చేద్దామండి. ఈ రోజైతే నేను ఒక మంచి పువ్వు చూసారా, పింక్ కలర్ లో కనిపిస్తుంది. ఈ మొక్క పేరు ఏం పేరు అంటే, ఇది ఫస్ట్ కొండ భాషలో, ఒరియా భాషలో చెప్తామండి. సో ఒరియా భాషలో అంటే కంకడా పోతారు అంటారు. అలాగే తెలుగులో అయితే ఎండ్రి కాయల గోర్లు లాగా ఉన్నాయి కదండి. ఎండ్రి కాయల గోర్లు చెట్టు అండి ఇది. హెలికోనియా రొస్టెటా అంటారండి. హెలికోనియా రొస్టెటా అంటారు. ఇది ఏ జాతి, ఏ ఫ్యామిలీ అని చెప్తుంటాం కదండి. ఇది ఏ కుటుంబం అంటే హెలికోనేసి జాతికి చెందినటువంటి ఒక మొక్క అండి. ఇది ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు మా ఆదివాసులు అప్పట్లో, అలాగే ప్రస్తుతం ఏ విధంగా ఇప్పుడు ఉపయోగిస్తున్నారో అనేది ఈ రోజు వివరంగా చెప్తాం. ఏం భూపాల్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే భూపాల్, స్టార్ట్ చేసేద్దాం. ఇది చూసారా అచ్చంగా ఏ విధంగా ఉందంటే, ఈ మొక్క ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది అరటి మొక్క లాగా, అంటే అరటి ఆకులాగా ఉంది కదండి. ఇది చూసారా, ఇది ఆకు అండి. సో అప్పుడు మా ఆదివాసి గిరిజనులు అయితే వీటిని అప్పుడు ఇలాగా కట్టుకునే వాళ్ళండి ఒక్కొక్కసారి, అంటే ఫ్యాషన్ గా. అప్పుడు ఏముండదు కాదు. తర్వాత చూసారు ఇక్కడ ఎంతో చక్కగా ఈ లోపల ఉన్నాయి కదండి. ఇదిగో ఇది చూపిస్తాం, ఇది ఏ విధంగా ఉంటాయో. ఏం భూపాల్, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చేతితో కూడా తెంపవచ్చు కానీ పట్టుకుని ఒకటి. సో ఇది ఆకులు, ఇది ఏమని చెప్పాము, ఇది ఎండ్రకాయల గోర్లు అని చెప్పామండి. ఏమండి, ఎండ్రకాయల గోర్లు. ఏం భూపాల్, ఎలాగున్నాయి ఇవి? ఎండ్రి పీతలు ఉంటాయి కదా, వాటి గోర్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి ఇవి. ఎలా ఉంది చూడ్డానికి, చాలా అందంగా ఉంది కదా. ఇది గోర్లు, ఇదిగో ఎండ్రకాయల గోర్లు. హెలికోనియా రొస్టెటా అంటారని చెప్పాము. సో ఇది మా ఆదివాసి గిరిజనులు ఏ విధంగా ఉపయోగించేవాళ్ళో ఇప్పుడు చెప్పబోతున్నాం అండి. పూర్వం అంటే 100 సంవత్సరాల క్రితం పూర్వము మా ఆదివాసి గిరిజనులు అయితే ఇక్కడ 11 మండలాలు ఉంది కదండి. మా గిరిజనుల్లో 11 మండలాలు కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసి కొండ దొరలు జాతులను ఒక ఇంటి పేరు ఉంది, ఆ పాంగివారు. సో ఈ పాంగి ఇంటి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఈ మొక్కను పూజించే వాళ్ళు, ఎంతో చక్కగా ఆదరించి చక్కగా ప్రేమించేవాళ్ళు ఈ మొక్కని. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు అప్పట్లో ఇది అలంకరణ కోసం వినియోగించడమే కాకుండా, ఇది పండగల్లో టైంలో, అలాగే పెళ్లిల్లో వీటిని వేసుకొని, అంటే ఇలా చూసుకుని ఇలాగా అందంగా ఇలా చుట్టుకొని డాన్స్ చేసేవాళ్ళండి. ఎంతో చక్కగా కనిపిస్తుంది. అట్లనే కాకుండా ఇప్పుడు అతిథులు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఆహ్వానం ఆహ్వానం పలిగేటప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెల్కమ్ చెప్పేటప్పుడు ఈ పుష్పగుచ్చం లాంటి, ఈ ఎండ్రి పీతల గోళ్ళు లాంటి పువ్వులు ఉన్నాయి కదండి, వీటిచ్చి వెల్కమ్ చెప్పేవాళ్ళండి. ఓకేనండి, ఎంతో చక్కగా ఇది. అంతేకాకుండా వీటిలో రకాలు ఉన్నాయి వీటిలో. సో ఇవైతే ఎండ్రకాయలు గోర్లు ఉన్నాయని చెప్పాం కదా. ఈ చెట్టు చూపించారా, ఇదిగో చూపించాం కదా, ఇదిగో ఇలాగ ఉంటుందండి చెట్టు. ఇదిగో ఇలా పిలకలు ఇలాగ వచ్చేస్తాయి. ఇది ఏ జాతి అని చెప్పాము. సో రైజోమ్, ఇవన్నీ పసుపు ఇవన్నీ చెప్పాం కదా, వేరే అండి. ఇది హెలికోనియేసి ఫ్యామిలీ అండి ఇది. సో అయితే ఏ విధంగా ఉన్నాయి భూపాల్, ఇది ఎలాగున్నాయి? ఇవి సేమ్ అచ్చం ఏ విధంగా ఉన్నాయి? సేమ్ ఎండ్రికాయ
ఎండ్రి పీతలు చూస్తుంటాం మనము రోజు. సో ఇవి ఎలాగున్నాయంటే ఎండ్రి పీతలు గోల్డ్ లాగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఇంకో మాటలో లాబ్స్టార్ కూడా అంటారండి. ఏమంటారు భూపాల్? లాబ్స్టార్ లాగా ఉంటుంది సైంటిఫిక్ పరంగా, బొటానికల్ పరంగా. సో లాబ్స్టార్ కూడా ఉన్నది. సో లాబ్స్టార్ లాగా ఉన్నాయి. ఇది ఏ విధంగా ఉన్నది చూసారు, ఇక్కడ ఒక పుష్పగుచ్చం లాగా ఉన్నది. కాబట్టి వీటిని ఒక అతిథులు వచ్చినప్పుడు ఇవి ఇచ్చేవాళ్ళండి అప్పట్లో. సో ఆదివాసులు అంటే అప్పుడు ఇచ్చేవాళ్ళండి. సో ఈ రోజు అయితే మేము మంచి ఒక ఎండ్రకాయల గోర్లు అలాంటివంటి ఒక పుష్పము, మంచి పుష్పము హెలికోనియా రొస్టెటా అనే పుష్పం ఈరోజు పరిచయం చేసాం. సో చక్కటి వీడియో, ఇలాంటి వీడియోలతో మీ ముందుకు వస్తాం. కానీ మీరు ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు అలా లైక్ చేయడం వల్ల ఇంకా మాకు కూడా ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మంచి మంచి ఇలాంటి మరెన్నో మిథునో మెడిసిన్ పరంగా ఉపయోగించినటువంటి మొక్కలే కాకుండా ఇతర మొక్కలు, చెట్లు, పండ్లు కోసం మీకు వివరించి చెప్పబోతున్నాము. కాబట్టి ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఏం భూపాలు, ఈ రోజుకి టాటా చెప్పేద్దామా? టాటా చెప్పు మన వాళ్ళకి అందరికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.